ఈ వీడియోలో నేను సాస్ కీ వ్యాలిడిటీ గురించి చెప్తాను. అసలు సాస్ కీస్ అంటే ఏంటంటే, అవి యూజ్ చేసి మనకి అజూర్ రిసోర్సెస్‌కి లిమిటెడ్ యాక్సెస్ ఇస్తారు. డైరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ చేయకుండా. సో, అవి క్రియేట్ చేసేటప్పుడే స్టార్ట్, ఎక్స్‌పైరీ టైమ్ ఇస్తాము. స్టార్ట్ ఏ డేట్ ఇవ్వకపోతే ఇమ్మీడియేట్‌గా యాక్సెస్ అనేది వస్తుంది. సో, ఎక్స్‌పైరీ టైమ్ సెట్ చేయకపోతే ఇండెఫినిట్ ఎప్పుడు దాకా కావాలంటే అప్పుడు దాకా మనకి యాక్సెస్ ఉంటుంది. సో, వీటిల్లో ఈ వ్యాలిడిటీ ప్రకారం సర్వీస్ సాస్ అని ఉంటుంది. సో, అది షార్ట్ టైమ్ యాక్సెస్ కోసం. అకౌంట్ సాస్ ఉంటుంది. దాంట్లో ఎక్స్‌పైరీ డేట్ మనము క్రియేట్ చేసేటప్పుడు డిఫైన్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనకి యాక్సెస్ ఉంటుంది. యూజర్ డెలిగేషన్ సాస్ అనేవి అవి కూడా ఏంటంటే షార్ట్ పీరియడ్ కే ఉంటుంది. అది యూజువల్‌గా అజూర్ యాక్టివ్ డైరెక్టరీకి యాక్సెస్ పెడుతూ ఉంటాం. ఈ సాస్ కీస్ అనేవి మళ్ళీ రివోక్ చేసుకోవచ్చు. ఇఫ్ అది సాస్ కీ 2 అడాక్ అని సెలెక్ట్ చేసుకుంటే అది మళ్ళీ రివోక్ చేసుకోలేము. మళ్ళీ ఎక్స్‌పైర్ అయిపోయినాక రీజనరేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.